హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మార్చ్ 10th మరియు మార్చ్ 11th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. భారతదేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాల కోసం సంస్కరణలను పరిశీలించడానికి లేదా సిఫారసు చేయడానికి క్రింది ఏ కమిషన్ లేదా కమిటీలను ఏర్పాటు చేయబడలేదు? లాస్ట్ క్లాస్లో మనము సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించిన కొన్ని కీలక కమిటీల గురించి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ కమిషన్స్ మరియు వాటి యొక్క రికమెండేషన్స్ గురించి కూడా మనము చూసాము. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది అండి. 4 ఆప్షన్స్ని ఇచ్చాను, కరెక్ట్ ఆప్షన్ని చూద్దాం. ఫస్ట్ మనము ఏని ఎలిమినేట్ చేయవచ్చు అండి. ఎందుకు అంటే నిన్నటి క్లాస్లో మనము ఈ కురియన్ జోసెఫ్ కమిటీ గురించే డిస్కస్ చేయడం జరిగింది. కేంద్ర రాష్ట్ర సంబంధాల కోసం తమిళనాడు గవర్నమెంట్ ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ కమిటీ యొక్క నివేదికలోని తొలి భాగం రీసెంట్గా విడుదలవగా దానిని తమిళనాడు గవర్నమెంట్ శాసనసభలో ప్రవేశపెట్టడంతో ఇది ఇప్పుడు లైమ్ లైట్లో ఉంది. అండ్ లాస్ట్ క్లాస్లో మనము కురియన్ జోసెఫ్ కమిటీతో పాటు సెంటర్ స్టేట్ రిలేషన్స్ మీద ఉన్న ఇతర ఇంపార్టెంట్ కమిటీస్ని కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది అండి. సో ఇక్కడ ఆప్షన్స్ని మనం చూస్తే రాజమన్నార్ కమిటీ 1969లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని కూడా తమిళనాడు గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. అలానే నెక్స్ట్ పూంచి కమిషన్ 2007లో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏమవుతుంది అండి? కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ అనేది విద్యారంగానికి సంబంధించినది. ఈ కమిషన్ 1966లో తన రిపోర్టును సబ్మిట్ చేయడం జరిగింది అండి. అండ్ ఈ రిపోర్ట్ మరియు రికమెండేషన్స్ ఆధారంగానే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968ని రూపొందించడం జరిగింది. సో సెంటర్ స్టేట్ రిలేషన్స్ మీద ఏర్పాటు చేయబడని కమిటీ ఏంటి అంటే కొఠారి కమిషన్. ఇది ఎడ్యుకేషన్కి సంబంధించినది. అండ్ అదర్ ఇంపార్టెంట్ కమిషన్స్ ఆన్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ని మనం చూస్తే ఫస్ట్ ఏఆర్సీ కమిషన్ మొరార్జీ దేశాయ్ ఆధ్వర్యంలో అండ్ కేంద్రం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది 1966లో. సర్కారియా కమిషన్ వెరీ ఇంపార్టెంట్ వన్ 1983లో కాంప్రహెన్సివ్ రివ్యూ ఆన్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ కోసం. అండ్ ఎన్సిఆర్డబ్ల్యూసి 2000లో ఈ నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కంప్లీట్ గా రాజ్యాంగానికి సంబంధించి రివ్యూ చేయడం కోసం. అండ్ ఇందులో భాగంగానే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ను కూడా ఇది అధ్యయనం చేసింది. అండ్ సెకండ్ ఏఆర్సీ కమిషన్ 2005లో ఏర్పాటు చేయడం జరిగింది వీరప్ప మొయిలీ గారి ఆధ్వర్యంలో, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్. అండ్ వెరీ ఇంపార్టెంట్ వన్ పూంచి కమిషన్ 2007లో ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ క్లాస్ లో వీటికి సంబంధించి డీటెయిల్డ్ గా మనము డిస్కస్ చేయడం జరిగింది అండి. అండ్ ఈ టాపిక్ ఇయర్ ఎగ్జామ్స్ లో చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే కురియన్ జోసెఫ్ కమిటీ ఇప్పుడు న్యూస్ లో ఉంది కాబట్టి ఈ టాపిక్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. అవిశ్వాస తీర్మానంపై చర్చకు 10 గంటలు. స్పీకర్ పై నోటీసును అనుమతించిన లోక్సభ. అధికార విపక్షాల వాగ్వాదం. ఓం బిర్లాపై ప్రభుత్వ ఒత్తిడి ఉందన్న ప్రతిపక్షాలు. సభా గౌరవాన్ని కాపాడేందుకే మా యత్నమని గొగోయ్. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారి మీద విపక్ష సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని మంగళవారం లోక్సభ చర్చకు అనుమతించింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దామండి. ముందు అసలు లోక్సభ స్పీకర్ యొక్క రిమూవల్ ప్రొసీజర్ గురించి చూద్దాము. అండ్ ఆ కంటెక్స్ట్ లో ప్రస్తుతం జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించిన లీగల్ ఫ్రేమ్వర్క్ ని మనం చూస్తే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 94 మరియు 96 దీని గురించి తెలియజేస్తున్నాయి. ఆర్టికల్ 94 క్లాజ్ సి రిమూవల్ బై రెజల్యూషన్ పాస్డ్ బై మెజారిటీ ఆఫ్ దెన్ మెంబర్స్. అంటే ఎఫెక్టివ్ మెజారిటీతో లోక్సభ స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదిస్తే తొలగించవచ్చు అని ఆర్టికల్ 94 క్లాజ్ సి అనేది తెలియజేస్తుంది. మెజారిటీ ఆఫ్ ఆల్ సిట్టింగ్ మెంబర్స్ అంటే కేవలం సభకు హాజరయ్యి ఓటింగ్ వేసిన వాళ్ళు మాత్రమే కాకుండా వేకెన్సీస్ ని తీసివేయగా ఉన్న మొత్తం సిట్టింగ్ మెంబర్స్ ఎంతమంది అండ్ ఆ మెంబర్స్ అందరికీ ఉన్న మెజారిటీ ఇక్కడ ఎఫెక్టివ్ మెజారిటీ అంటాము. సో ఆ ఎఫెక్టివ్ మెజారిటీతో లోక్సభ స్పీకర్ ని తొలగించడానికి తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. అలానే ఆర్టికల్ 96 స్పీకర్ షెల్ నాట్ ప్రిసైడ్ వైల్ రిమూవల్ రెజల్యూషన్ ఈజ్ అండర్ కన్సిడరేషన్. ఈ అవిశ్వాస తీర్మానం అమలులో ఉండి చర్చకు వచ్చినప్పుడు స్పీకర్ సభను నిర్వహించకూడదు, ఆయన పక్కకి తప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆర్టికల్ 96 దీని గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా రూల్ 200 ఆఫ్ లోక్సభ రూల్స్ కూడా దీని గురించి తెలియజేస్తుంది. గవర్న్స్ ప్రొసీజరల్ డీటెయిల్స్ ఆఫ్ ద రిమూవల్ మోషన్. రిమూవల్ మోషన్ యొక్క ప్రొసీజరల్ డీటెయిల్స్ ఏ విధంగా ఉండాలి అనేది రూల్ 200 అనేది తెలియజేస్తుంది.
ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ మనం చూస్తే, ముందుగా రిటెన్ నోటీస్. 1 or more members submit notice to సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభ టు మూవ్ ఏ రెజల్యూషన్. ఒకటి లేదా ఇద్దరు సభ్యులు ఈ రిటర్న్ నోటీస్ ని సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దెన్ 14 days నోటీస్ పీరియడ్, మ్యాండేటరీ వెయిట్ ఆఫ్ అట్లీస్ట్ 14 days బిఫోర్ రెజల్యూషన్ కెన్ బి మూవ్డ్. నోటీస్ ఇచ్చిన 14 రోజుల తర్వాత మాత్రమే తీర్మానాన్ని మూవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, లీవ్ ఆఫ్ ద హౌస్. మెంబర్ సీక్స్ పర్మిషన్, అంటే ఆ రోజు ఎజెండాని పక్కన పెట్టి లీవ్ ఆఫ్ ద హౌస్ తీసుకోవడానికి కనీసం 50 మంది పార్లమెంటు సభ్యుల యొక్క సపోర్ట్ అవసరమవుతుంది. అప్పుడు సభ మిగిలిన ఎజెండాను పక్కన పెట్టి ఈ చర్చకు అనుమతినిస్తుంది. ప్రెజెంట్ కంటెక్స్ట్ ఇదేనండి. లోక్సభలో ఈ అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చింది. అండ్ స్పీకర్ స్టెప్స్ అసైడ్. స్పీకర్ కెనాట్ ప్రిసైడ్ డ్యూరింగ్ కన్సిడరేషన్. డిప్యూటీ స్పీకర్ ఆర్ ప్యానెల్ మెంబర్ ప్రిసైడ్స్. లోక్సభ స్పీకర్ స్థానంలో డిప్యూటీ స్పీకర్ గాని ప్యానెల్ స్పీకర్ గాని బాధ్యతలు నిర్వహిస్తారు. ఆర్టికల్ 96 దీని గురించి తెలియజేస్తుంది. అండ్ స్పీకర్స్ రైట్స్ అండ్ ఓటింగ్ ఈ సందర్భంలో ఏ విధంగా ఉంటాయనేది చూద్దాము. రైట్ టు స్పీక్ అండ్ టేక్ పార్ట్, కెన్ ఓట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్. సో స్పీకర్ మొదటి సందర్భంలోనే ఓటు వేయడానికి అర్హత కలిగి ఉంటారు. బట్ నో కాస్టింగ్ ఓట్ ఇన్ కేస్ ఆఫ్ టై. రెగ్యులర్ గా అతనికి అధికారం ఉండే కాస్టింగ్ ఓట్, అంటే టై అయిన సందర్భంలో స్పీకర్ అధికారాన్ని వినియోగించుకుని కాస్టింగ్ ఓటు వేస్తారు. సో ఇలాంటి సందర్భంలో కాస్టింగ్ ఓటుకి అవకాశం లేదు. అండ్ సభలో చర్చకు వచ్చిన తర్వాత 10 రోజులలోపు ఈ రెజల్యూషన్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఎఫెక్టివ్ మెజారిటీ రిక్వైర్డ్. ఆ సభకి సిట్టింగ్ మెంబర్స్ కి సంబంధించిన మెజారిటీని ఇక్కడ కన్సిడర్ చేస్తారు. ఎక్స్క్లూడింగ్ వేకెన్సీస్. వన్స్ తీర్మానం అనేది ఎఫెక్టివ్ మెజారిటీతో పాస్ అయితే ఇమీడియట్ రిమూవల్ అనేది ఉంటుంది. ఇఫ్ పాస్డ్, ద స్పీకర్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ ఇమీడియట్లీ. ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న స్టెప్ ఏంటండి, సభలో చర్చకు ఆమోదం ఇవ్వడం జరిగింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు అని ఆరోపిస్తూ విపక్ష సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని సభ మంగళవారం చర్చకు చేపట్టింది, అంటే డిస్కషన్ కి ఆమోదించింది. ఇలాంటి సమయంలో లోక్సభకు ఎవరు అధ్యక్షత వహించాలనే అంశంపై అధికార విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్పీకర్ స్థానంలో ఉన్న బీజేపీ సభ్యుడు జగదాంబికా పాల్ దీనిపై చర్చకు 10 గంటల సమయాన్ని కేటాయించారు. అయితే జగదాంబికా పాల్ను ఓం బిర్లాయే ప్యానెల్ చైర్పర్సన్ గా నియమించినందువలన ఈ తీర్మానంపై చర్చకు ఆయన ఎలా అధ్యక్షత వహిస్తారు అని అసదుద్దీన్ ఓవైసీ అభ్యంతరం లేవనెత్తారు. అలానే రాజ్యాంగ నిబంధనలు, సభా నియమాలను ప్రస్తావిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, భాజపా సభ్యుడు నిశికాంత్ దుబే ఈ వాదనలతో విభేదించారు. ఎందుకంటే మనం చెప్పుకున్నాము ఆర్టికల్ 96 దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ అందిస్తుంది. అలానే రూల్ 200 ఆఫ్ లోక్సభ రూల్స్ దీని గురించిన డీటెయిల్డ్ వివరణ అనేది ఇస్తుంది. ఈ వాదోపవాదాల మధ్యనే తీర్మానంపై సభలో ఓటింగ్ చేపట్టి దానికి 50 మందికి పైగా సభ్యుల మద్దతు ఉందని తేలాక నోటీసును అనుమతించారు. ఇందాక మనం చెప్పుకున్నాము, సో లీవ్ ఆఫ్ ద హౌస్ కోసం 50 మంది సభ్యుల మద్దతు అవసరమని. సో ఈ విధంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారి మీద అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చింది. అండ్ దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ లో మనం చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2028 వరకు జల్ జీవన్ మిషన్ కాలపరిమితి పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం. ఈ ఆర్టికల్ జల్ జీవన్ మిషన్ 2.0 గురించి వివరిస్తుంది అండి. అండ్ దీనికి సంబంధించి ఎక్స్టెండెడ్ టైం పీరియడ్ 2028 వరకు పొడిగించడం జరిగింది. సో ఇందులోని కీలక పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా రక్షిత మంచినీరు అందించే జల్ జీవన్ మిషన్ పథకం యొక్క అమలు కాలపరిమితిని కేంద్రం 2028 డిసెంబర్ వరకు పొడిగించింది. 2019 నుంచి 2024 వరకే పరిమితమైన ఈ పథకం చాలా రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో అమలు కాని విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. దీంతో కేంద్ర కేబినెట్ ఈ పథకం యొక్క గడువు పొడిగింపునకు ఆమోదం తెలిపింది. అండ్ మొత్తం పథకం కేటాయింపులకు 8.69 లక్షల కోట్లకు పెంచింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ సాయాన్ని 2019 నుంచి 2020లో ఆమోదించిన 2.08 లక్షల కోట్ల నుంచి 3.59 లక్షల కోట్లకు పెంచాలి అని నిర్ణయించింది. దీని వలన రాష్ట్రాలకు 1.51 లక్షల కోట్ల అదనపు ప్రయోజనం కలగనుంది. అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి కొన్ని స్ట్రక్చరల్ రిఫార్మ్స్, నిర్మాణాత్మక సంస్కరణలను తీసుకురావడం జరిగింది.
అందులో ముఖ్యమైనది సుజలం భారత్ డిజిటల్ ఫ్రేమ్వర్క్. దీని కింద ప్రతి పల్లెను ఒక సుజల గ్రామంగా గుర్తించి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తారు. యూనిక్ ఐడి నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈ పథకం కింద చేపట్టిన పనులు పూర్తయినట్లు గ్రామ పంచాయతీలు ధృవీకరించి ప్రతి ఇంటికి కుళాయి నీరు అందించేందుకు సిద్ధమైనట్లు ప్రకటించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే పథకం నిర్వహణకు అవసరమైన యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. అదేవిధంగా ప్రతి ఏటా జల్ ఉత్సవ్ పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ పథకం ప్రారంభమయ్యే నాటికి గ్రామీణ ప్రాంతాలలోని 19.36 కోట్ల ఇళ్లలో కేవలం 3.23 కోట్ల ఇళ్లకు మాత్రమే కుళాయి నీటి సౌకర్యం ఉండేది. అంటే ఓన్లీ 17% ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్కి మాత్రమే ట్యాప్ వాటర్ ఫెసిలిటీ అనేది ఉండేది. ఆ తర్వాత కొత్తగా 12.56 కోట్ల ఇళ్లకు ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. మిగిలిన 3.57 కోట్ల ఇళ్లకు కుళాయి నీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది. దానిని ఈ జల్ జీవన్ మిషన్ 2.0 కింద పూర్తి చేసి అన్ని గ్రామాలను హర్ ఘర్ జల్ గ్రామాలుగా ధృవీకరిస్తారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూద్దామండి. ఈ జేజేఎం మిషన్ ఆగస్టు 15, 2019లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు జేజేఎం 2.0ని 2028 డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అలానే ఫండ్ అలొకేషన్ కూడా టోటల్ అవుట్లే 8.69 లక్షల కోట్లకు పెంచడం జరిగింది. దీనివలన అడిషనల్గా 1.51 లక్షల కోట్ల బెనిఫిట్ రాష్ట్రాలకు చేరనుంది. సుజలం భారత్ డిజిటల్ ఫ్రేమ్వర్క్ గురించి చెప్పుకున్నామండి. మ్యాపింగ్ ఫ్రమ్ సోర్స్ టు ట్యాప్, మొత్తం ప్రతి ఇంటిని ఇక్కడ మ్యాపింగ్ చేసి ఆ గ్రామానికి ఒక యూనిక్ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. జల్ జీవన్ మిషన్ యొక్క కరెంట్ ప్రోగ్రెస్ మనం చూస్తే 2019లో కేవలం 17% రూరల్ హౌస్ హోల్డ్స్కి ఫంక్షనల్ ట్యాప్ ఫెసిలిటీ అనేది ఉంటే ప్రస్తుతం దానిని 81.7%కి పెంచడం జరిగింది. అండ్ అప్రాక్సిమేట్లీ 15.82 కోట్ల కుటుంబాలు దీనివలన లబ్ధి చేకూరుతున్నాయి. అండ్ జేజేఎం మిషన్ యొక్క కీ ఆబ్జెక్టివ్స్ అండ్ ఫీచర్స్ మనం చూస్తే సర్వీస్ లెవెల్, ప్రతి వ్యక్తికి కూడా ఒక రోజుకి 55 లీటర్ల పెర్ డే కెపాసిటీ అనేది అందించాల్సి ఉంటుంది వాటర్ని. అండ్ క్వాలిటీ అండ్ సస్టైనబిలిటీ విషయంలో వాటర్ క్వాలిటీ మానిటరింగ్, ఫీల్డ్ టెస్టింగ్ కిట్స్ అనేవి పంపిణీ చేయాలి. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఫెసిలిటీస్ని అందించాలి. అండ్ గ్రే వాటర్ మేనేజ్మెంట్ కూడా ఇందులో మనము భాగంగా చూడవచ్చు. గ్రే వాటర్ అంటే ఇంటి అవసరాల కోసం ఇళ్లలో వినియోగించి బయటికి పంపించే వాటర్ని మనము గ్రే వాటర్ అంటాము. ఇక కమ్యూనిటీ అప్రోచ్లో భాగంగా ప్రజలను కూడా భాగస్వాములు చేయడం కోసం పానీ సమితి అనే సమితులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది విలేజ్లో వాటర్ మరియు శానిటేషన్ కోసం కృషి చేస్తాయి. అండ్ ఇందులో ఖచ్చితంగా 50% ఉమెన్ మ్యాండేటరీగా ఉండాలి. ఇక ఫండింగ్ ప్యాటర్న్ విషయంలో మనం చూస్తే నార్త్ ఈస్ట్ అండ్ హిమాలయన్ స్టేట్స్లో 90:10, యూనియన్ టెరిటరీస్కి 100% కేంద్ర ప్రభుత్వమే అందిస్తుంది. ఇక అదర్ స్టేట్స్ విషయంలో 50% కేంద్రం, 50% రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. జల్ జీవన్ మిషన్ యొక్క మేజర్ అచీవ్మెంట్స్ మనం చూస్తే 100% ట్యాప్ వాటర్ కవరేజ్ స్టేట్స్ గోవా, తెలంగాణ, హర్యానా, గుజరాత్, పంజాబ్ ఈ 5 రాష్ట్రాలలోనూ 100% హౌస్ హోల్డ్స్ ట్యాప్ వాటర్ ఫెసిలిటీస్ని కలిగి ఉన్నాయి. అండ్ హెల్త్ ఇంపాక్ట్ అంటే ఈ క్లీన్ అండ్ ట్యాప్ డ్రింకింగ్ వాటర్ వలన 1.36 లక్షల ప్రాణాలు అనేవి ప్రతి ఏటా కాపాడుతున్నాయి. ఎందుకు అంటే ఈ వాటర్ బార్న్ డిసీజెస్ వలన జరిగే మరణాలను మనము ఆపగలుగుతున్నాం కాబట్టి. సో ఇది జల్ జీవన్ మిషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. మరియు జల్ జీవన్ మిషన్ 2.0 అనేది 2028 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనము కవర్ చేసామండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సామాజిక మాధ్యమాల ఉచ్చులో బాల్యం. ఈ ఆర్టికల్ ఇటీవలి కాలంలో సోషల్ మీడియా యొక్క వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. అందులోనూ చిన్నపిల్లలు అంటే 16 సంవత్సరాల లోపు బాలబాలికలు సోషల్ మీడియాను విపరీతంగా యూజ్ చేయడం ఆందోళన కలిగించే అంశం. వీరు ఎక్కువగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మరియు ఎక్స్ వంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఉపయోగిస్తున్నారు. అయితే వీటిలో మంచి కంటే చెడుకే ఎక్కువ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అందువల్లనే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు చిన్నారుల సోషల్ మీడియా కాంటాక్ట్స్ మీద నిషేధం విధించడం జరిగింది. వరల్డ్ వైడ్ రెగ్యులేషన్ అండ్ రెస్ట్రిక్షన్స్ మనం చూస్తే ఆస్ట్రేలియా బ్యానింగ్ అండర్ 16 యాక్సెస్, 16 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించడానికి ఆస్ట్రేలియా బ్యాన్ చేయడం జరిగింది.
చైనా లిమిటింగ్ టైంని మాత్రమే అలౌ చేస్తూ ఉంది. సర్టెన్ టైం పీరియడ్, అది కూడా చాలా చాలా తక్కువ సమయం మాత్రమే ఈ సోషల్ మీడియా మరియు ఆన్లైన్ ఖాతాలను ఉపయోగించడానికి అవకాశం కల్పిస్తుంది పిల్లలకి. మరియు యూకేలో పేరెంటల్ కన్సెంట్ రూల్స్ అనేవి తీసుకురావడం జరిగింది. అంటే తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే సోషల్ మీడియా ఖాతాలను పిల్లలు వినియోగించాల్సి ఉంటుంది. ఇక ఇండియా విషయానికి వస్తే సోషల్ మీడియా ఖాతాలను చిన్నపిల్లలకు నిషేధించిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక రికార్డు సృష్టించింది. అండ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ కూడా 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా ఖాతాలను నిషేధించాలి అని చట్టాన్ని తీసుకువచ్చే పనిలో ఉంది. అలానే 13 నుంచి 16 సంవత్సరాల పిల్లలకి కూడా ఈ నిషేధం అమలు చేసే ఆలోచనలో కూడా ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ సోషల్ మీడియా వలన విపరీతమైన హెల్త్ ఇంపాక్ట్ అనేవి పడే అవకాశం ఉంది అండి. ముఖ్యంగా మెంటల్ వెల్ బీయింగ్ డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది. రైజ్ ఇన్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ, ఇంక్రీజ్డ్ ఐసోలేషన్ అండ్ లోన్లీనెస్, పూర్ సోషల్ స్కిల్స్. ఎందుకంటే వీరు విపరీతంగా సోషల్ మీడియాలోను మరియు ఆన్లైన్ గేమ్స్లోను తలమునకలైపోతే సోషల్ స్కిల్స్ అనేవి డెవలప్ అవ్వవు. అలానే వీరికి ఐసోలేషన్, లోన్లీనెస్ అనేది అలవాటవుతుంది. గదిలో ఒంటరిగా కూర్చోవడం, వారిలో వారే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం, ఇతరులతో కలవకపోవడం వంటివి మనము చూస్తూ ఉంటాము. కొన్ని సందర్భాలలో ఇది డిప్రెషన్ మరియు యాంగ్జైటీకి దారితీసే ప్రమాదం కూడా ఉంది. అండ్ గణాంకాలని మనం పరిశీలిస్తే ఇండియాలో ప్రతి 3 చిన్నారులలో ఒకరు సోషల్ మీడియాకు అలవాటు పడ్డారని, అందులోనూ 11% మంది మరింతగా ఆ ఊబిలోకి చిక్కుకుపోయారని అధ్యయనంలో తెలుస్తుంది. 9 నుంచి 17 ఏళ్ల మధ్య వయోవర్గంలోని తమ పిల్లలు రోజుకు కనీసం 3 గంటల పాటు సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ గేములలో గడుపుతున్నారు అని 47% మంది తల్లిదండ్రులు ఒక సర్వేలో తెలిపారు. అంటే నియర్లీ సగం మంది పిల్లలు ఇప్పుడు సోషల్ మీడియా మరియు ఆన్లైన్ గేములకు అలవాటు పడిపోతున్నారు అని ఈ అధ్యయనం వెల్లడిస్తుంది. దీనివలన పిల్లలలో బద్ధకం, కోపం, దుందుడుకు స్వభావం పెరుగుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇతరులతో పోల్చుకోవడం, రాత్రి పగలు ఫోన్లను అంటిపెట్టుకుని ఉండడం వలన ఎంతో మందిలో కుంగుబాటు, ఒంటరితనం, నిద్రలేమి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఇటీవల ఇండియాలో ఇన్సోమ్నియా కేసెస్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నిద్రలేమి అనేది భవిష్యత్తులో చాలా చాలా సీరియస్ ఇల్నెస్ ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. అలానే కొన్నిసార్లు సైబర్ బుల్లీయింగ్, ఆన్లైన్ వేధింపుల బారిన పడి కూడా మానసికంగా నలిగిపోతూ ఉన్నారు. రీల్స్, షార్ట్స్, లైక్ల యావలో చదువును అశ్రద్ధ చేసి భవిష్యత్తును కూడా పాడు చేసుకుంటున్నారు. ఇక సామాజిక మాధ్యమాలలో వెల్లువెత్తుతున్న హింస, అశ్లీల దృశ్యాలను చూసి కొందరు ఘోర నేరాలకి కూడా పాల్పడుతూ ఉన్నారు. సోషల్ మీడియా సంస్థలు కూడా తమ వ్యాపార ప్రయోజనాల కోసం ప్రత్యేక ఆల్గారిథంల ద్వారా అనుచిత కంటెంట్ కు పిల్లలను బానిసలుగా మారుస్తున్నాయి. అంటే ఒక రీల్ గాని, ఒక వీడియో గాని మనం చూసినప్పుడు ఆ ఆల్గారిథం అటువంటి రీల్స్ లేదా అటువంటి వీడియోస్ ని ఎక్కువగా మనకి రెఫర్ చేస్తూ ఉంటుంది. దీనివలన ఆ వీడియోస్కి వీళ్ళు ఎడిక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. క్రిటికల్ సేఫ్టీ కన్సర్న్స్ మరియు ఎక్స్‌ప్లాయిటేషన్ మనం చూస్తే సైబర్ బుల్లీయింగ్, ఆన్లైన్ హెరాస్మెంట్ కావచ్చు, ఎమోషనల్ డిస్ట్రెస్ ఈ సోషల్ మీడియాల వలన మనము ఎదుర్కొంటూ ఉన్నాము, పిల్లలు ముఖ్యంగా. అలానే ఆన్లైన్ ల్యూరింగ్ అండ్ వైలెన్స్, చిన్నపిల్లలను చాలా ఈజీగా వీళ్ళు ట్రాక్ చేసే ప్రమాదం ఉంది. ఎస్పెషల్లీ ప్రెడేటరీ బిహేవ్ వయా చాట్స్ మరియు వైలెంట్ కంటెంట్ ఇన్ఫ్లుయెన్స్ లైక్ ఓటీటీలలో ఏ విధమైన సెన్సార్షిప్ లేకుండా వైలెన్స్ మరియు న్యూడిటీని ప్రమోట్ చేస్తూ ఉండే షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇటువంటి సంఘటనలు ఎక్కడో మారుమూల ప్రాంతాలలో జరగడం లేదండి. మనకి అతి సమీపంలోనే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇన్స్టాలో పరిచయమైన ఓ వ్యక్తి విజయవాడకు చెందిన బాలికను ప్రేమ పేరుతో వంచించి ఇటీవల అత్యాచారానికి ఒడిగట్టాడు. అలానే ఓటీటీలు, యూట్యూబ్లో హారర్ సినిమాలు చూసిన ప్రేరణతో నిరుడు హైదరాబాద్లో 10వ తరగతి కుర్రాడు ఒక చిన్నారిని చంపేశాడు. ఇదంతా కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వలన చిన్నపిల్లలు చాలా ఈజీగా వాటికి అట్రాక్ట్ అయ్యి వాటి బారిన పడుతూ ఉన్నారు. అలానే నిరంతరం ఈ సోషల్ మీడియా మరియు ఆన్లైన్ గేములతో గడిపే చిన్నపిల్లలలో ఊబకాయం సమస్య కూడా పెరుగుతూ ఉన్నట్లు గుర్తించారు అండి. అదేవిధంగా వీరు నలుగురిలోనూ కలవలేకపోవడంతో సామాజిక నైపుణ్యాలలో కూడా వెనుకబడుతున్నారు. సోషల్ స్కిల్స్ లో వీళ్ళు వెనుకబడుతూ ఉన్నారు. ఈ పరిస్థితి సంక్షోభానికి దారి తీయకుండా ముందుగానే ప్రభుత్వాలు మేల్కొనాలి. లైక్ కర్ణాటక మరియు ఏపీలో తీసుకువస్తున్న చట్టాల మాదిరిగా దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది.
ఇక పేరెంట్స్ కూడా ఈ విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది అండి. చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటే మనకి ఈ మధ్య ఫోన్ వారి చేతిలో పెట్టి ఆడుకోమనడం ఒక అలవాటుగా మారింది. దీని వలన వారు ఆ ఏడుపు ఆపేసి ఏదో తింటూ ఉండడము ఇలాంటివి చేస్తూ ఉంటారు, కానీ భవిష్యత్తులో ఇది చాలా అనర్థాలకు దారితీస్తూ ఉంది. ఇక ఉపాధ్యాయులు కూడా విద్యార్థులను ఒక కంట కనిపెడుతూ వారి నడవడికను ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండాలి. దీనికి సంబంధించి సొల్యూషన్స్ మనం చూస్తే పేరెంట్స్ ఎల్లప్పుడూ మానిటర్ చేస్తూ ఉండాలి సోషల్ మీడియా ఖాతాలను తమ పిల్లలు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అని. అలానే సెట్ బౌండరీస్, వాటికి కొన్ని బౌండరీస్ లిమిట్ అనేది పెట్టాలి. అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉపయోగించాలి. అలానే ఎక్కువ ప్రెడేటరీ చాటింగ్ లాంటి వాటి మీద బారిన పడకుండా ఒక కంట కనిపెడుతూ ఉండాలి. అండ్ డిజిటల్ పాసిఫైర్స్ ని అవాయిడ్ చేస్తూ ఉండాలి. సో ఇది పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక స్కూల్స్ విషయంలో మనం చూస్తే గైడ్ బిహేవియర్, అంటే ముఖ్యంగా పిల్లలలో ఈ బిహేవియర్ అనేది ఎప్పటికప్పుడు అలవాటు చేస్తూ ఉండాలి. ఆఫర్ కౌన్సిలింగ్, ఈ డిప్రెషన్ కానీ సోషల్ మీడియాకు విపరీతంగా బానిసైన వారికి కౌన్సిలింగ్ అందిస్తూ ఉండాలి. ఇక డిజిటల్ లిటరసీ ఎడ్యుకేషన్, అంటే సోషల్ మీడియా మాత్రమే కాకుండా అసలు డిజిటల్ లిటరసీని పెంపొందించే విధంగా పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది కల్పించాలి. ఇక పాలసీ మేకర్స్, అంటే ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యతలు ఏంటి? ఎన్ఫోర్స్ ఏజ్ లిమిట్స్, ఖచ్చితంగా ఇంత ఏజ్ లిమిట్లో పిల్లలు సోషల్ మీడియాలను ఉపయోగించకూడదని చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అండ్ రెగ్యులేట్ ఆల్గారిథమ్స్, ఓటీటీలో కావచ్చు లేదా ఈ సోషల్ మీడియా వీడియోస్ కావచ్చు, ఈ ఆల్గారిథం ప్రకారం కొన్ని స్పెసిఫిక్ కంటెంట్ని కొంతమంది స్పెసిఫిక్ యూజర్స్కి రిపీటెడ్గా అందిస్తూ ఉంటాయి. సో ఇలాంటి ఆల్గారిథమ్స్ని రెగ్యులేట్ చేసి దీనిని బ్రేక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ పాస్ ప్రొటెక్టివ్ లాస్, ఈ సోషల్ మీడియా బారిన చిన్నారులు పడకుండా కాపాడే చట్టాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఎవరైనా డిప్రెషన్కి గురైనా లేదా ఇందులో నలిగిపోతూ ఉన్నా వారిని కాపాడడానికి కొన్ని చట్టాలను అవసరమైన వాటిని తీసుకురావాలి. సో ఇది చిన్నారుల మీద సోషల్ మీడియా యొక్క ప్రభావము, మరియు ఇటీవల కొన్ని రాష్ట్రాలు నిషేధానికి సంబంధించిన డీటెయిల్స్ మనము డిస్కస్ చేయడం జరిగింది అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆయుధ దిగుమతుల్లో 2వ స్థానంలో భారత్, మొదటి స్థానంలో ఉక్రెయిన్. ఈ ఆర్టికల్ సిప్రీ రిపోర్ట్ 2021-25కి సంబంధించిన కీలక గణాంకాలను వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ చూద్దాం. ఆయుధ దిగుమతుల్లో ప్రపంచంలోనే భారత్ 2వ స్థానంలో ఉంది అని సిప్రీ, స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజా నివేదిక పేర్కొంది. దీని ప్రకారం 2021 నుంచి 2025 కాలానికి సంబంధించిన వివరాలను ఈ సంస్థ విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉక్రెయిన్ నిలిచింది. సౌదీ అరేబియా 3వ స్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాలలో ఖతార్ మరియు పాకిస్తాన్ నిలిచాయి. రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ఆయుధ దిగుమతులు భారీగా పెరిగాయి. ఇక ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో భారత్ వాటా 8.2% ఉంది. అయితే అంతకు ముందు 5 ఏళ్లతో పోలిస్తే 2021-25 కాలంలో భారత విదేశీ ఆయుధ కొనుగోళ్లు 4% మేర తగ్గాయి. ఎందుకంటే మనము ఇటీవలి కాలంలో డిఫెన్స్లో ఆత్మ నిర్భరతని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము. ఇక భారత ఆయుధ దిగుమతుల్లో రష్యా వాటా 40%గా ఉంది. 2016 నుంచి 20 మధ్య కాలంలో మనం చూసుకుంటే రష్యా వాటా 51%గా ఉండేది. అంటే భారత్ క్రమేపీ ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాల వైపు మళ్లడమే దీనికి కారణంగా కనిపిస్తూ ఉంది. 2011-15 మధ్య కాలంలో భారత్ దిగుమతి చేసుకున్న అస్త్రశస్త్రాలలో రష్యా వాటా 70%గా ఉండేది. అంటే గడిచిన 10 ఏళ్లలో రష్యా యొక్క షేర్ మనము 70% నుంచి 40%కి తగ్గించుకుంటూ వచ్చాము. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు అయిన పాకిస్తాన్ తన అస్త్రశస్త్రాలను ప్రధానంగా చైనా నుంచే కొనుగోలు చేస్తుంది. 2021 నుంచి 25 కాలంలో పాకిస్తాన్ విదేశాల నుంచి సమకూర్చుకున్న మొత్తం ఆయుధాలలో చైనా వాటానే 80%గా ఉంది. మొత్తం మీద ప్రపంచ ఆయుధ కొనుగోళ్లలో పాకిస్తాన్ వాటా 4.2%గా ఉంది. 2016 నుంచి 20 మధ్య కాలంలో ప్రపంచంలోనే 10వ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా పాకిస్తాన్ ఉండేది. అయితే అప్పటితో పోలిస్తే లేటెస్ట్ రిపోర్టులో పాకిస్తాన్ ఆయుధాల విషయంలో ఏకంగా 66% మేర పెంచడం మనం ఇక్కడ గమనించాలి. అలానే 1960ల తర్వాత తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా ఆయుధ దిగుమతులలో ఐరోపా వాటా 33%కి పెరిగింది. ఇక ప్రపంచంలోనే 14వ అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఇజ్రాయెల్ ఉంది.
ఇక ఉక్రెయిన్, భారత్, సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్ ఈ 5 టాప్ 5 దేశాలు మనం పరిశీలిస్తే టోటల్ ఆయుధాల యొక్క దిగుమతులలో 35% వాటాను ఈ 5 దేశాలే కలిగి ఉన్నాయి. ఈ సిప్రీ రిపోర్ట్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దాము అండి. ఇందులో కీ ఇంపోర్టర్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియా యొక్క ఇంపోర్ట్ ట్రెండ్ 4% తగ్గడం మనం గమనించవచ్చు. ఇట్ రిఫ్లెక్ట్స్ ఫోకస్ ఆన్ సెల్ఫ్ రిలయన్స్. మనము స్వదేశీ పరిజ్ఞానం మీద ఎక్కువ దృష్టి సారిస్తూ ఉన్నాము. ఇక రీజనల్ డ్రైవర్స్ మనం చూస్తే స్ట్రాటజిక్ టెన్షన్స్ విత్ చైనా అండ్ పాకిస్తాన్. ఇటు పాకిస్తాన్తోనూ మరియు అటు చైనాతోనూ మనము యుద్ధ కవ్వింపు చర్యలను ఎదుర్కొంటూ ఉన్నాము. కాబట్టి ఆయుధాలను ప్రధానంగా మనము దిగుమతి చేసుకుంటూ ఉన్నాము. ఇక ఇండియా యొక్క మేజర్ సప్లయర్స్ మనం చూస్తే 2021 నుంచి 25 మధ్య కాలంలో రష్యా సింగిల్ లార్జెస్ట్ సప్లయర్గా ఉంది, సుమారు 40% షేర్తో. బట్ 2011-15 మధ్య కాలంలో అయితే 70%గా ఉండేది. ఇక ఫ్రాన్స్ విషయానికి వస్తే సెకండ్ లార్జెస్ట్ సప్లయర్ 24 నుంచి 29% మధ్య షేర్ని కలిగి ఉంది, బోల్స్టర్డ్ బై రాఫెల్ ఫైటర్ జెట్ డీల్స్. ఫ్రాన్స్తో మనము రాఫెల్ డీల్ కుదుర్చుకోవడం తర్వాత ఇప్పుడు ఫ్రాన్స్ మనకి సెకండ్ లార్జెస్ట్ సప్లయర్గా ఉంది. ఇక థర్డ్ ప్లేస్లో ఇజ్రాయెల్ 15% వాటాను కలిగి ఉంది. ఇజ్రాయెల్ నుంచి దిగుమతులలో మనము ఎక్కువగా డ్రోన్స్ మరియు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని దిగుమతి చేసుకుంటూ ఉన్నాము. డ్రోన్స్ లైక్ హెరాన్ మనకి ఆపరేషన్ సింధూర్లో చాలా కీలకంగా ఉపయోగపడింది. ఇక డొమెస్టిక్ పుష్ మరియు సెల్ఫ్ రిలయన్స్ విషయంలో మనం చూస్తే మేక్ ఇన్ ఇండియా అండ్ ఆత్మ నిర్భర్ భారత్ వంటివి ఇటీవల డిఫెన్స్లో మనము తరచూ వింటూ ఉన్నాము. యూనియన్ బడ్జెట్ 2026-27లో సుమారుగా 7.85 లక్షల కోట్లు దీనికోసం కేటాయించడం జరిగింది. 75% ఆఫ్ క్యాపిటల్ ఎక్విజిషన్ బడ్జెట్ రిజర్వ్డ్ ఫర్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్. తద్వారా మనము డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రోత్సహించడానికి ఈ బడ్జెట్ అలొకేషన్స్ అనేవి ఉపయోగపడతాయి. అలానే రికార్డ్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా మనం చూడవచ్చు. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో మనం చూస్తే సుమారు 21,000 కోట్ల డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని మనము గణనీయంగా పెంచగలిగాము. అంటే వివిధ దేశాలకు మనము ఎగుమతి చేయగలిగాము. దీనిని 1,00,000 కోట్లకు పెంచాలి అని ఇటీవల డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు పేర్కొనడం కూడా చూడవచ్చు. సో ఇది సిప్రీ 2021-2025 ఆయుధాలకి సంబంధించిన ఇంపోర్ట్స్ విషయంలో భారతదేశం యొక్క స్థానం గురించి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దేశ ఆర్థిక ప్రగతికి మహిళా శక్తే ప్రాణం, వికసిత్ భారత్ లక్ష్యానికి ఇదే కీలకం, యాక్సిస్ బ్యాంక్ ద మిస్సింగ్ హాఫ్ నివేదిక. ఈ ఆర్టికల్ వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి మహిళల యొక్క భాగస్వామ్యం చాలా కీలకమని వివరిస్తూ ఉంది. యాక్సిస్ బ్యాంక్ యొక్క ద మిస్సింగ్ హాఫ్ నివేదిక ప్రకారం ఈ ఆర్టికల్లోని కీలక గణాంకాలను మనం చూద్దాం. 2047 నాటికి మనము వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలి అంటే యాన్యువల్ గ్రోత్ రేటు 7% పైబడి మనము సాధించాల్సి ఉంటుంది. అలానే టోటల్ వర్క్ ఫోర్స్ గోల్ అనేది ప్రస్తుతం 47%గా ఉంది. దీనిని 60% పెంచాల్సిన అవసరం ఉంది. 2026 నుంచి 2041 అంటే సుమారు 21 సంవత్సరాలు మనకి ఉంది. సో ఈ 21 సంవత్సరాలలో వికసిత భారత్ లక్ష్యాలను మనం సాధించాలి అంటే అచీవబుల్ ఓన్లీ విత్ ఇంక్రీజ్డ్ ఉమెన్స్ పార్టిసిపేషన్. మహిళల యొక్క ప్రాధాన్యతని పెంచినప్పుడు మాత్రమే మనము ఈ వికసిత భారత్ లక్ష్యాలను సాధించగలుగుతాము. వర్క్ ఫోర్స్లో మనము మహిళల యొక్క వాటా మరియు గ్లోబల్ స్టాండర్డ్స్లో మనము కంపేర్ చేసినప్పుడు G20 కంపారిజన్ చేస్తే భారతదేశం అత్యల్పంగా 31.7 అంటే నియర్లీ 32% ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ కలిగి ఉంది. ఇందులో కూడా అత్యధికంగా 61% మంది లో ప్రొడక్టివిటీ అగ్రికల్చర్లోనే భాగస్వాములై ఉన్నారు. అదే కాకుండా 60% ఆఫ్ సాలరీడ్ ఉమెన్ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఈ అసంఘటిత రంగంలోని ఎక్కువగా స్త్రీలు ఉద్యోగాలు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్పెయిడ్ కేర్ లేబర్ ఇండియన్ ఉమెన్ స్పెండ్ 20% ఆఫ్ దేర్ డే ఇన్ అన్పెయిడ్ డైలీ యాక్టివిటీస్ లైక్ ఇంట్లో కుకింగ్ కానీ వాషింగ్ కానీ సో ఇతర హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఏ విధమైన పేమెంట్ ఉండవు. బట్ రోజులో 20% ఇలాంటి యాక్టివిటీస్ కోసమే మహిళలు వినియోగిస్తూ ఉన్నారు. అలానే మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉండడానికి గల మేజర్ బ్యారియర్స్ మనం చూస్తే ఎక్కువగా సేఫ్టీ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్, సేఫ్టీ కన్సర్న్స్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కావచ్చు,
అండ్ ఇక ఎడ్యుకేటెడ్ ఉమెన్లో కూడా ఎక్కువ మంది ఈ ఫార్మల్ జాబ్స్ని స్వీకరించడం లేదు, హౌస్ హోల్డ్ యాక్టివిటీస్కే పరిమితమవుతూ ఉన్నారు. సుమారు 12.5 కోట్ల మంది ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఏ విధమైన ఉద్యోగాలు నిర్వహించడం లేదు. ఇందులోనూ అత్యధికంగా 60% పైగా డిగ్రీలు పూర్తి చేసిన వారే ఉన్నారు. ఈ డ్రాప్ అవుట్కి మేజర్ రీజన్స్ మనం చూస్తే మ్యారేజ్, సుమారు 20% మంది మ్యారేజ్ తర్వాత ఉద్యోగాలను వదిలివేస్తూ ఉన్నారు. ఇక చైల్డ్ బర్త్ కూడా హయ్యర్ డ్రాప్ రేట్కి కారణమవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టర్మ్ ఏంటి అంటే ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయలేదు, బట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్, గ్లాస్ సీలింగ్ అని పిలుస్తాం మనము. గ్లాస్ సీలింగ్ అంటే ఇది ఒక రకమైన అడ్డుగోడ వంటిది. అంటే ఆఫ్టర్ సర్టెన్ పొజిషన్ తర్వాత మహిళలకి ప్రాధాన్యత లభించడం లేదు. టాప్ మేనేజరియల్ పోస్ట్స్ మరియు టాప్ బ్రాస్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది. దీనినే మనము గ్లాస్ సీలింగ్ అని పిలుస్తాము. సో ఈ కారణాలతో కూడా కొంత టైం తర్వాత మహిళలు ఉద్యోగం మీద విరక్తితో బయటికి వచ్చేస్తూ ఉన్నారు. వారి టాలెంట్కు తగిన గుర్తింపు లభించడం లేదు అనే బాధతో కూడా మహిళలు చాలా మంది కొన్ని సందర్భాలలో జాబ్స్ను వదిలేస్తూ ఉన్నారు. ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్గా చెప్పవచ్చు అండి. అయితే మహిళల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? వర్క్ ప్లేస్ ఫ్లెక్సిబిలిటీని కల్పించాలి. అలానే వేరియబుల్ అవర్స్ అంటే అసంబద్ధమైన పని వేళలు కాకుండా వారికి తగిన సమయాలలో పని వేళలను కల్పించాల్సిన అవసరం ఉంది. అలానే ఈజియర్ కెరీర్ రీఎంట్రీ, ఎస్పెషల్లీ మనకి మ్యారేజ్ తర్వాత కానీ చైల్డ్ బర్త్ తర్వాత కానీ తిరిగి జాబ్లో ప్రవేశించడానికి ఈజియర్ రీఎంట్రీ ఆప్షన్స్ని ప్రొవైడ్ చేయాలి. రూల్స్ని సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉంది. అలానే ఎక్కువ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. అండ్ లీగల్ రిఫార్మ్స్ కూడా అవసరం అండి. ముఖ్యంగా రిమూవింగ్ అవుట్ డేటెడ్ రెస్ట్రిక్షన్స్, ఎస్పెషల్లీ నైట్ షిఫ్ట్లో పని చేయకూడదు, ఫ్యాక్టరీలలో పని చేయకూడదు లాంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి. సో ఇలాంటి వాటిని తొలగించాల్సిన అవసరం ఉంది. మహిళలను నైట్ షిఫ్ట్లో పని చేయకూడదని చెప్పడం కంటే మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి వారికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తే మహిళల యొక్క భాగస్వామ్యాన్ని పెంచడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఈ యాక్సిస్ బ్యాంక్ యొక్క ద మిస్సింగ్ హాఫ్ నివేదిక ఈ విషయాలన్నిటిని గురించి డిస్కస్ చేస్తూ ఉంది అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. నెక్స్ట్ వన్, ఈనాడు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నల గురించి చూద్దాము. భారత్కు చెందిన ఏ ప్రముఖ బాక్సింగ్ లెజెండర్ ఇటీవల ఏషియా బాక్సింగ్ కౌన్సిల్లో సభ్యుడిగా నియమితులయ్యారు? ఆన్సర్ విజేందర్ సింగ్. 2008లో విజేందర్ సింగ్ బీజింగ్ ఒలింపిక్స్లో కాంస్య పథకాన్ని గెలుచుకున్నాడు. బాక్సింగ్లో భారత్ తరపున తొలి ఒలింపిక్ పథక విజేతగా నిలిచాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలను బలోపేతం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం 2026ను వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించింది? ఆన్సర్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ ఇటీవల 2026వ సంవత్సరాన్ని వ్యవసాయ రంగ సంవత్సరంగా ప్రకటించింది. వ్యవసాయ బడ్జెట్ను బాగా పెంచడం, ఈ మండి సంస్కరణలు, కామధేను యోజన కింద పాడి పరిశ్రమ విస్తరణ, రైతు కేంద్రీకృత విధానాలతో గ్రామీణ ఆదాయాన్ని, వ్యవసాయ వృద్ధిని పెంచాలి అని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ వన్, ఏ రోజు నుంచి అమలులోకి వచ్చేలా కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026ను నోటిఫై చేసింది? ఆన్సర్ 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అమలులోకి వస్తాయి. ఇందులో 4 బిన్ సిస్టమ్ అమలులోకి రానుంది అండి. ఆల్రెడీ దీని గురించి మనము డిస్కస్ చేసుకున్నాము. ఈ 4 బిన్ సిస్టంలో మనము గ్రీన్ కలర్ని వెట్ వేస్ట్ కొరకు, బ్లూ కలర్ని డ్రై వేస్ట్ కొరకు, రెడ్ కలర్ని శానిటరీ వేస్ట్ కొరకు మరియు బ్లాక్ కలర్ని స్పెషల్ కేర్ లేదా హజార్డస్ వేస్ట్ కొరకు ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ విధంగా 4 బిన్ 4 కలర్ కోడ్తో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్స్ అమలులోకి రానున్నాయండి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఇరాన్ సుప్రీం లీడర్గా అయతుల్లా ముజ్తఫా ఖమేనీ 2026 మార్చి 9న ఎన్నికయ్యారు. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన అయతుల్లా అలీ ఖమేనీ రెండవ కుమారుడే ఈ ముజ్తఫా ఖమేనీ. ముజ్తఫాకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్తో మరియు సైన్యంతో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఇరాన్లో ఇస్లామిక్ విప్లవానికి 10 ఏళ్ల ముందు మషాద్ నగరంలో ముజ్తఫా జన్మించారు. 17 ఏళ్ల వయసులోనే ఆయన ఇరాన్ ఇరాక్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. నెక్స్ట్ వన్, ఆల్రెడీ మనము సిప్రి 2021-25 రిపోర్ట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది అండి. అండ్
నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, సుప్రసిద్ధ చరిత్రకారుడు విద్యావేత్త కేఎన్ పనిక్కర్ 2026 మార్చి 9న తిరువనంతపురంలో కన్నుమూశారు. ఈయన చరిత్ర రంగానికి సంబంధించి మహోన్నతమైన వ్యక్తి. చరిత్ర రచనల్లో మార్క్సిస్ట్ వివరణ, లౌకిక శాస్త్రీయ విధానాలను అవలంబించినందుకు గాను ఈయన గుర్తింపు పొందారు. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు క్లాసులో మన క్వశ్చన్ గురించి చూడండి. జల్ జీవన్ మిషన్ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు క్లాస్లో మనము జల్ జీవన్ మిషన్ 2.0 గురించి వివరించడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.